ఎట్లా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు చెప్పాలంటే దీంతో మీకు వచ్చేసి కొత్తగా సపోజ్ కొన్ని ఫొటోస్ అనేవి మనకి డార్క్ గా పడతాయి కదా లైటింగ్ ఉన్నా కూడా, అలాంటప్పుడు లైటింగ్ ని తగ్గించి మిమ్మల్ని హైలైట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది, బ్లర్ చేసి మిమ్మల్ని హైలైట్ చేసేలా కూడా చేస్తుంది అనమాట. ఫొటోస్కి ఒకటే కాదు గూగుల్ ఫొటోస్ యాప్ అనేది మీకు వీడియోస్ లో కూడా మీరు వచ్చేసి ఏదైనా సరే వీడియో మీకు లైటింగ్ అనేది సరిత లేదు, మీకు ఫోకస్ అనేది సరిత లేదు కదా, ఫోకస్ తెచ్చుకోవచ్చు ఒకటేసారి మీరు. నేనైతే మన ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేశానో స్టార్టింగ్ ఒక 5 to 10 వీడియోస్, ఆ ప్రతి ఒక్క వీడియోస్ నేను వచ్చేసి గూగుల్ ఫొటోస్ లో ఎడిట్ చేశాను అనమాట. ఇంక్లూడింగ్ షార్ట్ వీడియోస్ ఇంక్లూడింగ్ ప్రతి ఒక్క వీడియోస్ నేను అనేది గూగుల్ ఫొటోస్ ఎడిట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను చాలా అప్లికేషన్స్ ఏం వాడుతున్నాను అనమాట. ఫిల్మోరా కానీ, క్యాప్ కట్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని నేను వాడుతున్నాను. మీకు దాని గురించి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. ఓకేనా? ఇంకా సెకండ్ అప్లికేషన్ వచ్చేసి రెమినీ యాప్. ఇది రెమినీ యాప్. ఈ యొక్క రెమినీ యాప్ లో మీరు వచ్చేసి మీ యొక్క ఫోటో డార్క్ నల్లగా ఉన్నా సరే మీరు తెల్లగా అవుతారన్నమాట ఈ యొక్క యాప్ లో. ఏమంటే ఈ యొక్క యాప్ లో మనకు ఒక డిసడ్వాంటేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. అది వచ్చేసి యాడ్స్. మీరు యాప్ ఓపెన్ చేస్తానే యాడ్స్ వస్తాయి, ఫోటో క్లిక్ చేస్తానే యాడ్స్ వస్తాయి, ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనే యాడ్లు వస్తాయి అనమాట. యాడ్ల మీద యాడ్లు వస్తూనే ఉంటాయి అనమాట. కానీ ఫ్రీ ఇది. మీకు అమౌంట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే అమౌంట్ మీకు యాడ్స్ అనేవి రావు అనమాట సింపుల్ గా. కానీ ఇప్పుడు ఆ ఒక యాడ్స్ ని కూడా రెడ్ చేయని కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోవాలన్నమాట. మనం వచ్చేసి మన ఒక మొబైల్లో దానికి వచ్చేసి చాలా మంది మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకొని ఉంటారు అనమాట. మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం దాని గురించి చెప్పడం లేదు. యాప్స్ రివ్యూ అనేది అనమాట. ఏ యాప్ ఎందుకు పనిచేస్తుంది, మీకు ఒక ఫొటోస్ కి ఇది యూజ్ అవుతుందా కాదని నేను మీకు జస్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క రెమినీ యాప్ లో మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని మీరు ఏదైనా సపోజ్ మీరు ఒక చెట్ల దగ్గర ఫోటోలు దిగింటారు, చెట్ల దగ్గర మీకు అనేది ఒక లైటింగ్ ఉండదు కదా, అలాంటప్పుడు మీ యొక్క గ్రీనరీని బ్యాక్ సైడ్ అనేది గ్రీనరీని గ్రీన్ కలర్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. మీ యొక్క ఫేస్ అనేది డార్క్ గా ఉంటుంది, నల్లగా ఉండింటారు కొంతమంది, వాళ్ళని తెల్లగా బాగా బ్యూటిఫుల్ గా తెల్లగా కూడా చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇట్లా తెల్లగా నీట్ గా ఫేస్ అనేది క్లారిటీ మీకు కడిగినప్పుడు మీకు 4K DSLR లో మీరు ఫోటో ఎత్తుకునేట్టు క్లారిటీ వస్తుంది అనమాట ఈ యొక్క అప్లికేషన్ లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్ ఉంటుంది, యాప్ స్టోర్ లో అవైలబుల్ కూడా ఉంటుంది. ఎక్కడైనా ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మందికి తెలిసే